హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. వైట్ మందారం నేను ఎర్లీ మార్నింగే తీస్తున్నాను ఈరోజు. ఇవి చాలా లేట్గా విప్పుతాయి. అన్ని మందారాల కన్నా వైట్ మందారం చాలా బాగుంటాయి. సమ్మర్లో అయితే చాలా బాగా వస్తున్నాయి మందారం ఫ్లవర్స్. ఎప్పటికప్పుడే అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటేనే చాలా బాగా వస్తాయి. రూట్స్ కూడా బాగా వెళ్తాయి. వర్షాకాలం అయితే ఇంకా బాగా వస్తున్నాయి మొక్కలు. ఇక్కడ పింక్ రోజ్, బేబీ పింక్ ఇంకా మొత్తం విప్పలేదు. నెక్స్ట్ డేకి వస్తుంది. కోసేసి వాటర్లో పెట్టుకున్నా విప్పిద్ది. వాటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని ముద్ద శంక్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఈ ఫ్లవర్కి వస్తున్నాను. శంక్ ఫ్లవర్స్ ప్లాంట్ ఇది. ఈరోజు చాలా విప్పినాయి, కాకపోతే ఎర్లీ మార్నింగ్ విప్పవు. కొంచెం లేట్గా అయితే రోజెస్ లాగా చాలా బాగుంటాయి ఇవి. ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి వాష్ చేసేసి నైట్ వాటర్లో వేసేసి ఉంచితే ఎర్లీ మార్నింగ్ కల్లా ఫుల్ కలర్లో వచ్చేస్తాయి వాటరు. ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. దేనికైనా సరే కెమికల్స్ లేనివి కదా, చాలా మంచిది. అలా కాకపోయినా వాటిని ఒకసారి వాష్ చేసుకుని ఎండలో బాగా ఎండబెట్టేసుకుని పౌడర్ చేసుకోవచ్చు. పౌడర్ చేసుకోకపోయినా వాటిని నిల్వ చేసుకోవచ్చు. బాగా డ్రై అయిపోతే ఇంకా వాటికి ఏమి కాదు, ఫంగస్ రావు. ఏవైనా సరే ఎండలో పెట్టుకోవాలి, సన్లైట్ తగలాలి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. పింక్ ఫ్లవర్స్, వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా వస్తున్నాను. వీటిల్లో ఎల్లో, వైట్, పింక్, పర్పుల్ చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ విప్పినాయి. వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. వీటిల్లో ఈ ఒక వెరైటీ ఈరోజు ఇంకా పెద్ద రోజ్ ఫ్లవర్స్ లాగా గన్నేర్ ఫ్లవరు ఇంకా చాలా బాగుంటాయి. అది వస్తున్నాను ఇప్పుడు. వైట్గా రోజెస్ లాగా ఉంటుంది ఫ్లవర్ అయితే. కొంగల్ పురుగులు కూడా బాగా పడతాయి వీటికి. లీప్స్కి కొమ్మల నుంచే పెట్టుకోవాలి వాటిని. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను. వీటిని వాష్ చేసి ఎండబెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇవి కావాలంటే డ్రై అయిన ఫ్లవర్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి, కొనుక్కోవచ్చు, అమ్ముతున్నారు. ఇవి చాలా మంచిది హెల్త్కి. ఈ శంక్ ఫ్లవర్స్ చాలా కలర్స్ ఉంటాయి. వాటిల్లో కూడా వైటు, ఎల్లో, పింక్, పర్పుల్, మెరూన్ చాలా కలర్స్ ఉన్నాయి. కాఫీ కలర్లో కూడా ఉంటాయి అవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈరోజైతే కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఈ రెడ్ మందారం ఫ్లవర్స్ డైలీ ఎర్లీ మార్నింగే విప్పేస్తున్నాయి. వీటిలోనూ చాలా వెరైటీస్ ఉంటాయి. కొన్ని లాంగ్ ఉంటాయి, కొన్ని షార్ట్ ఉంటాయి, కొన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో కూడా. ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి. ఈ లీవ్స్ కూడా హెయిర్కి చాలా మంచిది. హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు. కుంకుడుకాయలతో పాటు ఇవి కూడా వేసేసుకొని హెయిర్ సిల్కీగా చాలా బాగుంటుంది. కుంకుడుకాయలు డైరెక్ట్గా యూజ్ చేస్తే పీచంతా వెళ్ళిపోయి హెయిర్ పాడైపోయిద్ది, చిక్కు పడిపోయి. ఒకసారి పౌడర్ చేసుకుని ఉంచుకోవచ్చు. కుంకుడుకాయలు కూడా ఎండబెట్టేసుకుని, లేకపోతే వాటిని వాటర్ని వడపోసుకుని కూడా ఉంచుకోవచ్చు. అవి డైరెక్ట్గా కొన్ని ఆకులు వేసేసి యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ చాలా బాగా వస్తుంది. ఇదిగోండి వాటిల్లో వెరైటీ, ఇదొక వెరైటీ. చాలా రోజెస్ లాగా చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే వైట్గా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్, ఈ యొక్క వెరైటీ కోస్తున్నాను. చుక్కమల్లి ఫ్లవర్స్ కొన్ని కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఈరోజైతే వైట్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. కొన్ని కోసేసాను ఆల్రెడీ, ఇంకా కొన్ని కోస్తున్నాను. ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టుకోవచ్చు. మట్టి గట్టిగా ఉంటే రావు. మట్టి కొత్తగా మార్చినప్పుడు ఎప్పుడైనా సరే, ఏ మొక్కలైనా సరే కొమ్మలు పెట్టుకుంటే వస్తాయి. రూట్స్ బాగా వెళ్తాయి, హెయిర్ వెళ్తుంది మొక్కలకి. రూట్స్ వెళ్తేనే మొక్కలు బాగా వస్తాయి. చిన్న కంటైనర్లో పెడితే కొంచెం చిన్న ఫ్లవర్స్ వస్తాయి. పెద్ద దానిలో పెడితే పెద్దవి వస్తాయి. ఆకుకూరలకి అయితే అసలు ఎక్కువ ప్లేసే అక్కర్లేదు. చిన్న చిన్న కుండీల్లో, చిన్న చిన్న వేస్ట్ బౌల్స్లో కూడా ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఆకుకూరలకు ఎప్పుడు కొంచెం ఎరువు వేస్తే చాలు, ఒక గుప్పెడు ఎరువు వేస్తే చాలు. ఇంక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఇవి కూడా కోస్తున్నాను. వైట్ శంక్ ఫ్లవర్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా వస్తున్నాయి. కొమ్మకి, పైన కొమ్మకి అయితే చాలా వచ్చినాయి. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి.
ఈరోజైతే బౌల్ నిండిపోయినాయి, చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఇంకా వైట్ ఫ్లవర్స్ అయితే ఇంకా విప్పలేదు, కొంచెం లేట్గా విప్పితే అవి కూడా విప్పితే ఇంకా చాలా ఫ్లవర్స్ అవుతాయి. ఈరోజు పూజ చేసుకోవడానికి నాకు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని వదిలేసాను, కొన్ని కావాల్సిన వరకే తీసుకున్నాను. ఈ క్రీపర్ ప్లాంట్ అప్పుడప్పుడు కొంచెం ట్రిమ్మింగ్ వేస్తూ ఉంటే కొత్తగా వస్తూ ఉంటాయి. ఈ వైట్ ప్లాంట్ ఉండబట్టి దీన్ని అల్లుకుంటుంది బాగా. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. బచ్చల ప్లాంట్ కూడా అల్లుకుంటుంది. ఇక్కడైతే బచ్చల ప్లాంట్కి అయితే గొంగళ పురుగులు వచ్చినాయి, కొన్ని కటింగ్ వేసేసాను. చుక్కమల్లి ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. పల్లీ ప్లాంట్ చూడండి, ఎల్లో ఫ్లవర్ వచ్చింది. అలా ఫ్లవర్స్ వచ్చి ఇంకా రూట్స్ వస్తే ఆ రూట్సే వాటర్లా కిందకు దిగుతాయి, మట్టి తగిలితే చాలు అవే కాయలు అయిపోతాయి. ఇంకా ఒక 4-5 months అనే పట్టిద్ది పల్లీ ప్లాంట్కి. ఆ లీవ్స్ అన్నీ ఎల్లో కలర్లో రావాలి, లీవ్స్ చుక్కలు చుక్కలు రావాలి, అప్పుడు రెడీ అయినట్టు పల్లీలు తీయాలి. ఈ లోపు తీసినా వేస్ట్ అయిపోతాయి, ఇంకా రూట్స్ కట్ అయిపోతాయి, రావు. కొన్ని అయితే పల్లీలు కూడా వేశాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు కొన్ని వీడియోల్లో పెట్టాను. నేను పల్లీలు తీసి చాలా బాగా వచ్చినాయి. పల్లీలకి మొక్కలకి ఎక్కువ వాటర్ పోయకూడదు, ఎప్పుడు డ్రై అనిపిస్తే అప్పుడు కొంచెం పోయాలి, ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు వాటికి. మందారం ప్లాంటు, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ మొక్కలైతే చాలా బాగా ఎదిగినాయి ఈ వర్షాలకి. ఈ చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా వస్తాయి, మిడిల్లో అయితే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. సైడ్కి కొమ్మలు పెడితే చిన్న ఫ్లవర్స్ వస్తాయి. మిడిల్లో అవి చాలా హెల్దీగా ఉంటాయి. బర్డ్స్ చూడండి, లీవ్స్ అన్నీ ఎలా కొరికేస్తున్నాయో, వీటికి ఏదైనా క్లాత్ అన్నా కప్పాలి, నారు పోస్తే బర్డ్స్ వచ్చేస్తాయి, ఇలా తీసేస్తూ ఉంటాయి. ఇక్కడైతే చిన్న చిన్న చిక్కుడుకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చిన్న మొక్కలకే. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవ్వండి, ఈ చిన్న ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చినాయి, వీటికి సీడ్స్ వస్తాయి ఇలా చిన్న చిన్న కాయల్లాగా. ఇవి కొంచెం బ్లాక్గా అవ్వగానే వేసేసుకుంటే మళ్ళీ మొక్కలు వస్తూ ఉంటాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి, ఇవి కోసిస్తున్నాను. ఇవేను సీడ్స్, వీటికి వస్తాయి ఇలా స్టిక్స్ లాగా. ఒక కాయలో చాలా గింజలు ఉంటాయి వీటిల్లో. అవి రెడీ అయినాక బ్లాక్గా ఉంటాయి, అది ఏ కలర్ అయినా సరే. ఫ్లవరింగ్ సీడ్స్ మటుకి బ్లాక్గా ఉంటాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను, కొన్ని మందారం, కొన్ని గన్నేరు ఫ్లవర్స్, కొన్ని ముద్ద ఫ్లవర్స్, కొన్ని చంద్రకాంతం ఫ్లవర్స్.